మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చెర్లపల్లి, శంషీరెడ్డి, పల్లితండ, బస్వాపూర్ గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కటి నామినేషన్ దాఖలైంది. దీంతో ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. చెర్లపల్లి సర్పంచ్గా అరుణ దుర్గ్యానాయక్, శంషీరెడ్డిపల్లి సర్పంచ్గా బానోత్ గణేష్, బస్వాపూర్ సర్పంచ్గా నజ్మా సుల్తానాలతో పాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధృవపత్రాలు అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా చెర్లపల్లిలో ఉప సర్పంచ్గా గోదుల పెంటారెడ్డి, శంషీరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్గా నరసింహులు, బస్వాపూర్ ఉప సర్పంచ్గా లావణ్యలను ఆయా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులను పలువురు శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, స్వామి, సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి విఠల్, మాజీ సర్పంచులు, ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, సర్పంచ్ రామావత్, శాంతి తదితరులు పాల్గొన్నారు. గోపాల్ గారు మీరు కూడా అతన్ని బలపరుస్తున్నారు. ఇంకెవరైనా వేస్తారండి? ఇంకెవరైనా ఉన్నారా? ఉప సర్పంచ్ కాంటాక్ట్ చేస్తాను. ఉప సర్పంచ్ ఇప్పుడు ఎవరు వేసిందంటే బలపరిచినటువంటి వ్యక్తులు తర్వాత ప్రపోజల్ ఇవ్వనా వీళ్ళిద్దరు వ్యక్తులు ఏం చేసినంటే ఎవరిని అనబోయిన నరసింహుల్లో ప్రతిపాదించి ప్రపోజల్ చేశారు. ఇంకెవరైనా చేసుకోవాలంటే చెప్పండి, ఇంకా మేము డిక్లేర్ చేయలే. చాలా సంతోషం. చెర్లపల్లి గ్రామ పంచాయతీ రెండోసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి చెర్లపల్లి గ్రామస్తులు, తాండావాసులు అందరూ కూడా వాళ్ళ ఏకాభిప్రాయాన్ని మద్దతు ప్రకటించి ఏకగ్రీవంగా ఈ బాడీని ఎన్నిక చేసినందుకు గ్రామ ప్రజలకు అందరికీ మా వ్యక్తిగత విజయాన్ని వాళ్ళ విజయంగా అంకితం చేస్తున్నాం. అభివృద్ధి విషయంలో వాళ్ళు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మేము అందరినీ కలుపుకట్టుకో అభివృద్ధికి ముందు సాగించడానికి మేము కృషి చేస్తాం. మా పైన ముఖ్యంగా నా పైన గ్రామవాసులందరూ కూడా అపారమైన విశ్వాసం నుంచి నాకు బాధ్యతలు అప్పగించినందున నా పూర్తి సహాయశక్తులు నా ప్రయత్నాన్ని కొనసాగించి గ్రామాభివృద్ధి కోసకు సదా ఎప్పటికీ నా వ్యక్తిగత ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. నాకు కాకపోతే ఎవరు ఎంత ప్రయత్నం చేసినా గ్రామస్తుల సహకారం కూడా అందరికీ మద్దతుగా ఉంటేనే అది కొద్దిగా విజయవంతంగా ఉంటుంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి తమ వంతు కార్యకర్తగా కర్తవ్యంగా భావించి చేస్తున్నప్పుడు ప్రతి పనికి కూడా మద్దతు ప్రకటిస్తే అది కొద్దిగా ముందుకు పోవడానికి వీలుంటుంది. మనము ప్రభుత్వంతో కూడా మంచి సత్సంబంధాలను ఏర్పరిచి మంచి వాళ్ళతో సహకారం తీసుకొని గ్రామాభివృద్ధి కోసం సరదా ప్రయత్నం చేద్దాం. ఈ పార్టీకి అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మనం ముందు సాగుదాం. అందరి ఇది గ్రామాభివృద్ధితో నాతో పాటు మా కార్యవర్గ సభ్యులది కూడా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటిస్తూ శంషీరెడ్డిపల్లి తాండా మండల్ వెల్దుర్తి బానోత్ గణేష్ మా తండ్రి గారు ఈ గ్రామం ఏకీకరణ చేయడం జరిగింది. ఈ గ్రామాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలని, మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్తున్నాము. మాకు సహకరించిన మా సభ్యులందరికీ మరియు మా గ్రామ పంచాయతీ పెద్దలకు అందరినీ సహకరిస్తామని, వాళ్ళందరినీ కలుపుకొని పోతామని ప్రారంభిస్తున్నాము. ఎన్నికల్లో భాగంగా స్టేజ్ 1 సంబంధించి ఆర్ఓ మరియు ఏఆర్ఓ గారితోటి మీ దగ్గర నుండి నామినేషన్ స్వీకరించడం జరిగింది. అది ఎంపీడీఓ ఆఫీస్ వెల్దుర్తి అందు తీసుకోవడం జరిగింది. అయితే మీ గ్రామం నుండి ఒకే ఒక అంటే సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ అందరికీ దేనికి ఒక్కొక్క నామినేషన్ వచ్చిన వల్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరుగుతుంది. మరి అదే తర్వాత దానికి నిన్నటి వరకు ఏకగ్రీవం ఎన్నిక జరిగింది. తర్వాత ఈ రోజు ఎందుకంటే గతం నిన్నటి వరకు మన కలెక్టర్ గారు వీరికి మనకు ఆదేశము ఉప సర్పంచ్ చేయాలన్నటువంటి ఆదేశం ఇవ్వడం వల్ల ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మీ విలేజ్లో ఉప సర్పంచ్ ఎన్నికల గురించి మేము రావడం జరిగింది. మరి అందుకు గాను మనకు ఆల్రెడీ సర్పంచ్గా తర్వాత ఉన్నటువంటి 6 వార్డు మెంబర్లో అందరూ కోరం అనేటువంటి ఫుల్ కోరం 100% కోరం వచ్చింది. కాబట్టి మనం ఈరోజు ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఉప సర్పంచ్ ఎన్నిక నోటీసులో మనకు
రెండు రకాలుగా ఉంటాయి. ఒకరు వస్తే ఆటోమేటిక్గా దానికి అతనికి బలపరిచిన వ్యక్తి కావాలి, తర్వాత ఇంకోటి ప్రతిపాదించిన వ్యక్తి, ఇద్దరు పేర్లు మనకు కావాలి. ఎవరైతే మనం బలపరుస్తామో తర్వాత పోటీ చేస్తామో ఆ ఇద్దరు పేర్లు కావాలి. ఆ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ సంతకం పెట్టాలి. అది ఒక నామినేషన్ వచ్చినప్పుడు. అదే మాదిరిగా సేమ్ సెకండ్ నామినేషన్ మీద పోటీ ఉన్నది అనుకోండి, పోటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చేతులెత్తే విధానంలో మనము ఎన్నుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనకు ఆర్వో సార్ గారు నోటీస్ మీకు అంటే మాట్లాడడంలో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఆ నోటీస్ ఇవ్వగానే వితిన్ ఒక 5 minutes లో మనం ఎన్నిక అనేటువంటిది అందరి ముంగట మనకు ఒక్కటే నామినేషన్ వస్తే మాత్రం మనకు ఏకగ్రీవం ఎన్నిక చేసుకుంటున్నాము. లేదు అంటే 2 వస్తే వీళ్ళందరినీ దోలిచ్చి మిమ్మల్ని మాత్రమే ఇక మనం హాల్లో ఉంచుకొని చేతులెత్తే విధానంలో మనం చేసుకోవడం జరుగుతుంది. మరి దానికి అందరూ ప్రస్తుతం ఎన్నికైనటువంటి బాడీ ఎవరైతే ఉన్నారో వారందరూ సహకరించి తొందరగా కంప్లీట్ చేసేటట్టు మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.